కేరళ వైనాడ్లో మూడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎటు చూసినా బురద, బండరాళ్లు, కూలిపోయిన ఇండ్లు, కొట్టుకుపోయిన వాహనాలు కనిపిస్తున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి. కూలిన ఇండ్లు, మట్టి దిబ్బలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ముండకై గ్రామంలోని ఇండ్లపై కొండ చర్యలు విరిగిపడటంతో కొందరు కూర్చున్న చోటే మరికొందరు మంచాలపై పడుకుని ఉన్నప్పుడే చనిపోయారు. ప్రాణాల్ని కాపాడుకునేందుకు టేబుళ్లు, కుర్చీల కింద దాక్కున్న వారు కూడా మృతి చెందారు. కొన్ని చోట్ల మృతదేహాలు బురదలో కూరుకుపోయాయి. మరికొన్ని డెడ్ బాడీలు విపత్తు ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెలియార్ నదిలో తేలుతున్నాయి. కొండ చర్యలు విరిగిపడి వరద పోటెత్తడంతో మెప్పాడి, ముండకై, చర్మల్మల, అట్టమాల, నూల్పూజ గ్రామాలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మంది వలస కూలీల ఆచూకీ దొరకటం లేదని సమాచారం. సుమారు 1000 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.